ఈ ల్యాండ్ శాంక్షన్ అయ్యింది. దీన్ని నిర్మాణం చేసుకొని ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది ఒక పెద్ద శుభ పరిణామం. ఈ భవనానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి, శాసన సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, బీసీ వెల్ఫేర్ మినిస్టరు ప్రభాకర్ అన్న గారికి, స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ అన్న గారికి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ చీఫ్ అడ్వైజర్ మా అన్న షబీర్ అలీ గారికి, శాసనసభ్యులు శంకరయ్య గారికి, ఇంకా మా చీఫ్ విప్ మహేంద్రన్న గారికి, ఎమ్మెల్సీ బుగ్గార దయానందన్న గారికి, మా సోదరుడు మా తమ్ముడు ఆలేరు శాసనసభ్యులు విప్ గారు, మన బీర్ల ఐలన్న గారు, మాజీ మంత్రివర్యులు మనకు ఆదర్శమూర్తి, కర్ణాటక మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు 6 అమలు చేసే కమిటీకి చైర్మన్గా ఉన్న హెచ్ఎం రేవణ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వేదిక మీద. మా తమ్ముడు క్యామ మల్లేష్ గారు, చైర్మన్లు, మాజీ మేయరు, చాలా మంది ఉన్నారు. అందరికీ ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ వారి అనుబంధ సంస్థల ఆఫీసర్లకు, పోలీసు అధికారులకు, కలెక్టర్ గారికి, వారి బృందానికి మరీ ధన్యవాదాలు. నేను 8-10 రోజుల నుండి ఇక్కడనే ఉన్నా. డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, వారి స్టాఫ్ మొత్తం కూడా వచ్చి తనిఖీలు చేసి, హెచ్ఎండిఏ వాళ్ళకు కూడా ఆగమేఘాల మీద ఒక 30 భాగం రాయి తీసేయగలిగినారు కనుక మనం ఈడ ఈ విశాలంగా కూర్చోగలిగినాం. వారికి కూడా అలాగే బీసీ వెల్ఫేర్ వాళ్ళు కూడా అన్ని విధాలుగా, అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హెచ్ఎండిఏ, అన్ని డిపార్ట్మెంట్లు మనకు సహకరించి ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా చేసినందుకు, మరి మన కుర్మకుల పెద్దలందరికీ, జిల్లా కమిటీ వాళ్లకు, ఇక్కడ డివిజన్ కమిటీ వాళ్లకు, నియోజకవర్గం కమిటీ వాళ్లకు, అందరికీ కూడా మనకు కొద్ది సమయం ఉన్నా మన శక్తి కొద్దీ మనం చేయగలిగినాం. ముఖ్యమంత్రి గారు కూడా మా వేం నరేందర్ రెడ్డి అన్నకు ఒక మాట చెప్పేసిండు. మా వేమన్న ప్రభాకర్ అన్నతోనిగిన మాట్లాడి, ప్రభాకర్ అన్న రివ్యూ మీటింగు పెట్టిన తెల్లారి నుండి మేఘాల మీద ఈ పని జరిగిందన్న. ఇది నేను చెప్పక తప్పదు. అన్ని విధాలుగా అన్ని శాఖల వారు సహకరించి తొందరగా చేసిండ్రు. మీరు కూడా మాకు ఇవాళ తప్పితే జనవరి 18 ఉండే మళ్ళా కనుక మీరు మంచి మనసుతోని ఈ డేట్ ఇచ్చిండ్రు. మీకు ఎంత పని ఉన్నా కూడా ఢిల్లీ నుండి ఇక్కడ విచ్చేసి మాకు అటెండ్ అయినందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక 2-3 ఉన్నాయన్న. దీన్ని మేము ఏదో విధంగా స్కూల్ అనుకున్నాం, అది ఇది ఏదో అనుకున్నాం. ఒక 2-3 పెద్ద మనుషులు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నది,
5 ఎకరాల స్థలం ఉన్నది, 2.5 ఎకరాలే సరిపోతుంది. కానీ మీకు 5 ఎకరాల స్థలం ఉన్నది కనుక ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే మీ పిల్లలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి, గరీబ్ బిడ్డలకు ఉచితంగా కూడా మనం విద్య ఇవ్వచ్చు అన్న ఉద్దేశంగా దీన్ని మేము ఇంజనీరింగ్ కళాశాల చేయాలనుకుంటున్నామన్నా. మీ సహాయ సహకారాలు మాకు అన్ని విధాలుగా ఉండాలి. మేము నీతి నియమము తప్పని మనుషులమన్నా మా మీద కొద్దిగా మీరు దయించాలని చెప్పి వేడుకుంటున్నా. ఇక అన్నగారికి ఇప్పుడే నేను లోపల చెప్పిన, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంటులో ఉన్నది. ఫైనాన్స్ డిపార్ట్మెంటు మన బట్టి అన్న కూడా వస్తాడు అని అనుకున్నాము. ఏం పర్వాలే, రేవంత్ అన్నతో ఒక ఫోన్ చేయించుకుంటే ఈ రెండుటికి కలిపి 1,17,00,000 ఎంతనో ఎస్టిమేషన్ వేసిర్రు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నది. ఈ ప్రహారీ గోడ కూడా పెట్టుకుంటే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది అన్న. ఒకటి, ఈ ఒగ్గు కళాకారులు ఎట్లనైతే సాంస్కృతిక విభాగం వేసి మొన్న గద్దార్ కూతుర్ని చైర్మన్గా ఎట్లనైతే వేసిర్రో, మా కళా బృందము ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు చూసిండ్రు, మా వాళ్ళను ఒక్కరిని కూడా అందులో తీసుకుంటలేరన్నా. గతంలో ముఖ్యమంత్రికి కూడా నేను విన్నపం చేసిన, మీరు ఇదొక ఫెడరేషన్ ఏర్పాటు చేసి మా కురుమోళ్లను చైర్మన్గా చేసి వాళ్ళ కొద్ది మందికి ఉద్యోగాలు, పెద్ద బడ్జెట్ ఏం కాదన్నా, అన్ని విధాలుగా కూడా మనం గవర్నమెంట్ ప్రోగ్రాంలకు పిలుచుకుంటున్నాము. వాళ్ళకేదో ఇంత 1000 రూపాయలు భత్యం ఇస్తున్నామన్నా. అట్లా కాకుండా వీళ్ళు ఈ ఒగ్గు కళాకారులకు వేరే వృత్తి రాదన్నా, వ్యవసాయం రాదు, ఏది రాదు. ఈ వృత్తి మీద మంచి రోజులు ఉంటేనే, ఎవరన్నా ఏమన్నా పండుగలు చేసుకుంటే పొయ్యి జీవనాధారం అన్న. కనుక వీళ్లకు ఒక ఫెడరేషన్ వేయమని చెప్పి నేను ఒకటి కోరుకుంటున్నా అన్న. నాదొక్క మీకు కలిసినప్పుడల్లా నేను విన్నపం చేస్తున్నా, ఈ గొర్రె కాపర్ల సహకార సంఘం ఫెడరేషన్ ఏదైతే ఉన్నదో ఇది కురుమలకు సంబంధించిందన్న, ప్యూర్లీ కురుమలకు సంబంధించింది. కురుమ వ్యక్తినే మీరు చైర్మన్గా వేయాలన్నా. అందులో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న చురుకైన వ్యక్తిని మీరు వేయండి అన్న. ఇప్పుడు ఆంధ్రలో కురుమ కార్పొరేషన్ వేరున్నది, గొల్ల కార్పొరేషన్ వేరున్నది. కురుమ గొల్ల ఒకటే అన్న ఉద్దేశంగా ఆఫీసర్లు ఎవరు చెప్పిర్రో మీరు ఒకటే ఫెడరేషన్ వేసిర్రన్న. మీకు గతంలో కూడా నేను ఒక 2-3 సార్లు అన్నా కురుమ ఫెడరేషన్ సపరేట్ చేయాలన్నా అని చెప్పినన్నా. ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నా, ఈ కురుమ కార్పొరేషన్ సపరేట్ చేస్తే మాకు అన్ని విధాలుగా, ఎందుకంటే మా వాళ్ళు వాళ్ళతోని నెగలలేరన్నా. సిద్దిపేటలో మంచి ఫంక్షన్ హాల్ ఒకటి 2 కోట్లు పెట్టి కడితే, మీకేం లేదు పొండ్రి, ఇది మా గొల్లోలదే అని లాగేసుకుంటే, పాపం హరీష్ రావు మళ్ళీ జాగిస్తే నేను ఒక 50 లక్షలు నా పండుకెళ్ళి ఇస్తే మళ్ళీ భవనం కట్టుకున్నానా. కనుక కురుమ కార్పొరేషన్ సపరేటు చేయాలని చెప్పి కోరుకుంటూ, మిగతా ఏ పనులున్నా చాలా మంది పెద్దలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు కనుక మీ దగ్గరికి వస్తా, మీ అనుమతి తీసుకుంటా, మిమ్మల్ని వేడుకుంటా, పనులు తీసుకుంటా. నా సమాజం గురించి, నా సొంతం పని నాకు అవసరం లేదన్నా, సమాజం గురించి మాత్రం మా రేవంత్ అన్న దగ్గరికి పోయి తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ అన్నని అవుతాడు, 10 ఏళ్ల పాలన చేస్తాడు, ఇది గ్యారంటీ. కురుమ జాతి అంతా ఒక్క తాటి మీద ఉన్నారు, ఒకటే జాతి మీద ఉన్నారు కనుక తప్పకుండా రేవంత్ అన్న నియోజకవర్గంలో కూడా అత్యధిక శాతం కురుమలు ఉన్నారు. వచ్చిర్రు, ఒక 20 బండ్లు కట్టుకొని వచ్చిర్రు. తిరుపతి అన్నతోని మాట్లాడిర్రు, మాతోని మాట్లాడిర్రు. మేము వాళ్ళకి చెప్పినాము తీసుకురమ్మన్నాం,
వాళ్ళు కూడా ఒక 20 బండ్లలో వచ్చిర్రు. చాలా మంది చాలా నియోజకవర్గాలల్లో పాపం మా సరిత బ్యాట్ల కన్నా మీరు ఎంతో కృషి చేసిర్రు. 2 టికెట్లు ఇచ్చిర్రు, 2 గెలిచేటివే. కానీ మీకు మంచిగా తెలుసన్నా మీ జిల్లా కనుక కొద్ది మెజార్టీతోని ఓడిపోయింది. ఇక మా ఇలన్న మంచి మెజార్టీతో గెలిచిండు, రాబోయే ఎన్నికలలో కూడా ఈ కుర్మలకు మీరు కొద్దిగా సీట్లు ఇచ్చినట్టయితే తప్పకుండా గెలిపించుకొస్తాం మంచి హృదయంతో. ఎందుకంటే అన్న నేను మీ ఆహ్వానం మేరకు మిమ్మల్ని పటిష్టం చేసేటందుకు నా వంతుగా ఒక 3 తీసుకొని నేను మీ పిలుపు మేరకు నా సంఘం అభివృద్ధి గురించి నేను మళ్ళీ కాంగ్రెస్ 29 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి విసిగిపోయి ఆయన దిగుమతి అయితే నేను విసిగిపోయి బయటికి పోయినా. మళ్ళీ మీ పిలుపు మేరకు నేను వచ్చిన, నా సమాజం గురించి వచ్చిన, నా వాళ్ళ గురించి మీతోని కొట్లాడేందుకు వచ్చినన్నా, నా వాళ్ళ గురించే కొట్లాడతా, నా గురించి కొట్లాడన్నా మీతోని. ఇవి దృష్టిలో పెట్టుకొని మాకు మీరు ఏం చెప్తే అది మేము చేస్తామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కుర్మా, జై కుర్మా. కురుమ జాతి